మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఎండాకాలంలో కోడలి కొత్త ఫ్రిడ్జ్. ఉజ్వలాపురం అని ఒక చిన్న మారుమూల గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రజలు వారి వారి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. అయితే ఆ ఊరిలో ప్రజలెవ్వరూ కూడా పెద్దగా చదువుకోలేదు. అందరూ అంతంత మాత్రంగానే చదువుకున్న వాళ్లే. అయితే అదే ఊర్లో ఉంటున్న సీనయ్య అనే వ్యక్తి పొలం పనుల కోసం ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ అతనికి సీతారా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తను కొంచెం చదువుకున్న అమ్మాయి, పైగా అందమైన అమ్మాయి. కొన్ని రోజులకు ఇద్దరి మాటలతో పాటు మనసులు కూడా కలిసి ప్రేమలో పడతారు. తరువాత అదే ఊర్లో పెళ్లి కూడా చేసుకుంటారు. సీతారకి అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. సీనయ్యకు తల్లిదండ్రులున్నారు. పెళ్లికి వాళ్ళు ఒప్పుకోరన్న ఉద్దేశంతోని దొంగ పెళ్లి చేసుకుని సీతారని ఊరికి తీసుకొస్తాడు సీనయ్య. ఇక ఊర్లో అందరికీ ఆ విషయం తెలిసిపోతుంది. సీనయ్య తల్లి ప్రభావతి, ఓరై సీనయ్య, మేం చూసినా కూడా ఇంత మంచి అమ్మాయిని చూడలేమురా. అమ్మాయి చాలా చక్కగా ఉంది. పైగా మన ఊర్లో ఈ అమ్మాయిలాగా చదువుకున్న అమ్మాయి ఎవ్వరూ లేరు అని ఆమె ఆనందపడుతూ ఉంటుంది. సీతారని చూడటానికి చుట్టాలు, చుట్టుపక్కల వాళ్లందరూ వస్తూ ఉంటారు. ఇక అందరూ కూడా సీతార గురించి చెప్పుకుంటూ ఉంటారు. సీనయ్య చాలా అదృష్టవంతుడు, తాంతే బూరల బుట్టలు పడ్డట్టు భలే అమ్మాయిని తీసుకొచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. సీతార చక్కగా ఇంటి పని చేసుకుంటూ అందర్నీ బాగా చూసుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. వేసవికాలం రావటంతో సీతార తన అత్తగారితో, అత్తయ్య, మనం ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకుందాం అత్తయ్య. దాంట్లో నీళ్లు తాగితే చాలా చల్లగా ఉంటాయి. నువ్వు చెబుతుందేందో నాకు తెలియదు గాని చల్ల నీళ్లు కావాలంటే మన దగ్గర కుండుంది కదమ్మా, అందులో నీళ్లు తాగితే చాలా చల్లగా ఉంటాయి. అది కాదత్తయ్య, మనం ఫ్రిడ్జ్ తెచ్చుకుంటే అందులో అన్నీ పెట్టుకోవచ్చు. మిగిలిపోయిన కూరలు, కూరగాయలు, పండ్లు, పచ్చళ్ళు అన్నీ పెట్టుకోవచ్చు. అవన్నీ పాడైపోకుండా వారం రోజులపైనే ఉంటాయి. తెచ్చుకుందాం అత్తయ్య. నువ్వు చెప్పిన ఫ్రిడ్జ్ ఈ ఊర్లో ఎవ్వరికి లేదమ్మా. మనం తెచ్చుకుంటే అందరూ మనల్ని వింతగా చూస్తారు. అత్తయ్య, మీకు నా మీద నమ్మకం ఉందా? మనం దాన్ని తీసుకొస్తే మన ఊర్లో గౌరవం పెరుగుతుంది. అందరూ మన దగ్గరికే వస్తారు. నా మాట వినండి. అందుకు ప్రభావతి సరే అంటుంది. ఇక అదే విషయాన్ని భర్తతో చెప్పడానికి వెళ్తుంది సీతార. సీనయ్యకి ఫ్రిడ్జ్ గురించి చెబుతుంది. అతను డబ్బులు ఎంత ఖర్చవుతుందని అడుగుతాడు. అందుకు సీతార, 30,000 రూపాయలు పెట్టుకుంటే పెద్ద ఫ్రిడ్జ్ వస్తుందండి, చాలా బాగుంటుంది అని అంటుంది. అందుకు సీనయ్య భార్య మొదటిసారి అడిగిన బహుమతి కావటంతో సరే అంటాడు. ఇక ఇద్దరూ కలిసి పట్నానికి వెళ్లి ఫ్రిడ్జ్ని ఆర్డర్ పెడతారు. 2 రోజుల్లో ఫ్రిడ్జ్ ఇంటికొచ్చేస్తుందని చెప్పడంతో అందుకు వాళ్లు సరే అని చెప్పి డబ్బులు కట్టి వచ్చేస్తారు. 2 రోజుల తర్వాత ఒక వ్యక్తి ఫ్రిడ్జ్ని వాళ్ల ఇంటి ముందు ఉంచుతాడు. అందరూ దాన్ని వింతగా చూస్తూ ఉంటారు. ఇక ఆ ఇంటి వాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఇంట్లో పెడతారు. ఊరి ప్రజలందరూ కూడా ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఆరవలి, సీతారా ఏదో చల్లగా ఉండే కొండ తెచ్చిందంట. దాని పేరు ఫ్రిడ్జ్ అంట. అందులో కూరగాయలు, పండ్లు, మిగిలిపోయిన అన్నం కూరల్ని కూడా పెట్టుకోవచ్చంట. ఎంతైనా చదువుకున్నమ్మాయే. కాసేపున్న తర్వాత మనం అసలు అదేంటో తెలుసుకుందాం. వాళ్ళింటికి వెళ్లి పూర్తి వివరాలు కనుక్కుందాం అని చెప్పుకుంటారు. ఊర్లో వాళ్ళందరూ కూడా సీతార ఫ్రిడ్జ్ని చూడటానికొస్తారు. అప్పుడు అందరూ సీతారతో, ఇందులో అన్ని పెట్టుకోవచ్చంట కదా, మిగిలిపోయిన కూరలు, పచ్చళ్ళు తీసుకొనిస్తాము, ఇందులో పెట్టు అని అంటారు. అందరూ కూడా తలా ఒక మాట చెబుతూ ఉంటే సీతార సరే అని సమాధానం చెబుతుంది. అప్పుడు అత్తగారు, సరే మీరందరూ వెళ్ళండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత అందరూ రండి, చల్లటి నీళ్లు పోస్తాను అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు సీతారా ఫ్రిడ్జ్లో కూరగాయలు, పండ్లు, మంచినీళ్లు పెడుతుంది. చాలా సమయం తర్వాత అత్తగారు, అమ్మా సీతారా, దాహంగా ఉందే, కొంచెం చల్లని నీళ్ళిస్తావా? తప్పకుండా అత్తయ్య అంటూ ఆమెకు నీళ్ళిస్తుంది. అది తాగిన ప్రభావతి, అబ్బా నీళ్ళెంత చల్లగా ఉన్నాయో, మన కుండల్లో పోసే నీళ్లు ఇంత చల్లగా అస్సలుండవు. అన్నట్టు చల్లటి నీళ్లు అందరికి పోస్తానని చెప్పాను, ఇప్పుడే అందర్ని పిలుస్తాను అని అంటుంది. ఇక చుట్టుపక్కల వాళ్లందరినీ అత్తగారు పిలవటంతో వాళ్లందరూ అక్కడికొస్తారు. అక్కడికొచ్చిన వాళ్లందరికీ కూడా సీతారా మంచినీళ్ళిస్తుంది. అందరూ వాటిని తాగి, అబ్బా నీళ్ళెంత చల్లగా ఉన్నాయో, మేం కూడా కొన్ని నీళ్ళిస్తాం,
అందులో పెడతావా సీతారా? ఓ, తప్పకుండా పెడతాను. నేను కూడా తీసుకొస్తా, మావి కూడా పెట్టమ్మా అని అంటారు. అందుకు సీతారా సరే అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆరవలి ఒక పెద్ద కుండ తీసుకొచ్చి సీతారా ఇంట్లోకి వెళ్లి సీతారాని పిలుస్తుంది. సీతారా కంగారుగా బయటికొస్తుంది. ఏంటి ఆరవలి, ఈ కుండ తీసుకొచ్చావు? ఏం కావాలి? కొంప తీసి కుండ నిండా ఫ్రిడ్జ్లో వాటర్ కావాలా ఏంటి? లేదు, ఫ్రిడ్జ్లో వాటర్ కాదు నాకు కావాల్సింది. నువ్వే కదా ఫ్రిడ్జ్లో నీళ్లు పెడితే చల్లగా ఉంటాయన్నావు. అందుకే ఈ కుండలో నీళ్లు తీసుకొచ్చాను. ఈ కుండ ఫ్రిడ్జ్లో పెట్టు, రేపటికొచ్చి తీసుకెళ్తాను. ఆ మాటలకు సీతారా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటుంది. ఏమైంది? కరెంటు షాక్ కొట్టిన వాళ్లలాగా అలా నిలబడిపోయావు? నువ్వన్న మాటకి దాదాపు అలాగే జరిగిందిలే. అయినా ఇంత పెద్ద కుండ అందులో పట్టదు ఆరవలి. నీకు నిన్న వాటర్ బాటిల్ ఇచ్చాను కదా, అలా వాటర్ బాటిల్ పెడితేనే సరిపోతాయి. ఆ మాటలు విని ఆరవలి, ఆ మాత్రం దానికి ఫ్రిడ్జ్ కొనడం ఎందుకు? మీ దగ్గర ఉంచుకోలేని పీచు అని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఫ్రిడ్జ్ అన్న పేరు సరిగ్గా పలకడం రాదు కాని అందరూ చెప్పేవాళ్లే అని అనుకుంది సీతారా. ఆరవలి అలా బయటకు వెళ్ళిందో లేదో, మైనా ఇంకొక వ్యక్తి ఇద్దరూ కూడా ఒక పెద్ద బేషాలు తీసుకుని వస్తారు. సీతారా వాళ్లని చూస్తూ ఏంటిదంతా అని అడిగింది. మన ఊరి పెద్ద రాజయ్య ఉన్నాడు కదా, వాళ్ళింట్లో నిన్న ఆర్భాటం జరిగిందిలే. అందులో భోజనాలు మిగిలిపోయాయి. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇవి 2 కూడా ఫ్రిడ్జ్లో పెట్టు. అసలు కొంచెమైనా బుద్ధుండే మాట్లాడుతున్నారా మీరు? ఈ 2 కూడా దాంట్లో ఎలా పడతాయనుకుంటున్నారు? ఇదేమైనా మ్యాజిక్ ఫ్రిడ్జ్ అనుకుంటున్నావా? ఏదైనా చిన్న ఆకారంలోకి మారిపోయి లోపలికి వెళ్ళిపోవడానికి? తీసుకెళ్ళండి అంటూ చాలా చిరాగ్గా మాట్లాడుతుంది. ఆ మాటలకు మైనా కోపంగా, నీకే ఉందన్నా ప్లీజ్, మేం కూడా తీసుకుంటాం, అప్పుడు నీ పని చెప్తాం అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆ మాటలు విని సీతారా, వామ్మో, ఏంటి మనుషులు ఇలా తయారయ్యారు? నాకు అస్సలు అర్థం కావటం లేదు, దేవుడా అని అనుకుంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు కూడా ఊర్లో ఉన్నవాళ్లందరూ ఏదో ఒకటి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టండని అడుగుతూ ఉంటారు. వాళ్లు తీసుకొచ్చేవి చిన్నా చితకగా ఉంటే సీతారా వాటిని ఫ్రిడ్జ్లో పెడుతుంది. కాని పెద్ద పెద్ద భారీ ఆకారంలో ఉన్న వాటిని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టమంటే మాత్రం శివంగిలాగా వాళ్ల మీద కోపం చూపిస్తుంది. అలా సీతారా వాళ్ల మీద కోపం చూపిస్తుందని ఊర్లో వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను మిగిలిపోయిన అన్నం తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టమనంటే ఏది పడితే అది మాట్లాడిందే. అదొక్కటే ఫ్రిడ్జ్ కొందని దానికి పోగరు. నేను కూడా ఫ్రిడ్జ్ తీసుకుంటాను. నేను కూడా మా అత్తగారితో చెప్పాను. ఆమె దాచిపెట్టిన డబ్బులు చాలా ఉన్నాయి. ఆమె డబ్బులిస్తానంది. ఆ డబ్బులతో నేను కూడా ఫ్రిడ్జ్ తీసుకుంటాను. అప్పుడు ఆ సీతార పని చెప్తాను. అలా ఊర్లో వాళ్ళందరూ కూడా సీతారకి ఫ్రిడ్జ్ ఉందని పొగరు చూపిస్తుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఒక ముసలావిడ సీతార ఇంటికొస్తుంది. సీతార పని చేసుకుంటూ ఉండగా సీతారని పిలుస్తుంది. వస్తున్నా బామ్మా అంటూ బయటికొస్తుంది. ఏంటి బామ్మ ఇలా వచ్చారు? ఏం కావాలి? అమ్మా, మా ఇంట్లో చాలా వేడిగా ఉందమ్మా. అసలు ఒక్క నిమిషం కూడా అక్కడుండలేకపోతున్నాను. కొంచెం సేపు నేను నీ ఫ్రిడ్జ్లో కూర్చుంటానమ్మా. దాంట్లో చల్లగా ఉంటుందట కదా. సీతారా బామ్మ అడిగిన మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక, బామ్మ, అందులో కూర్చుంటే చచ్చిపోతారు. చల్లగా ఉంటున్న మాట నిజమే, కాని అందులో కూర్చోకూడదు, ఊపిరాడదు బామ్మా. ఆ మాటలు చెప్పినా అస్సలు వినదు. అదంతా నాకు తెలియదు. నన్ను ఆ ఫ్రిడ్జ్లో కూర్చోపెడతావా లేదా అంటూ పట్టుపట్టి మాట్లాడుతుంది బామ్మ. సీతారాకి బాగా కోపం వచ్చి, ఈ ఫ్రిడ్జ్ ఉండటం వల్లే కదా అందరూ ఇలా చేస్తున్నారు. ఈ ఫ్రిడ్జ్ రేపటి నుంచి ఉండదు. నేను రిటర్న్ పంపించేస్తున్నాను. దయచేసి మీరు వెళ్ళండి. ఆ మాటలకి బామ్మ, ఊర్లో వాళ్ళందరూ నువ్వు ఫ్రిడ్జ్ కొన్నాక పొగరు చూపిస్తున్నావంటే ఏదో అనుకున్నాను గాని నువ్వు నిజంగానే బాగా గొప్ప పొగరు చూపిస్తున్నావు. నీకే ఉందనా ఫ్రిడ్జ్? నీ ఫ్రిడ్జ్ పేలిపోను అంటూ ఇష్టమొచ్చినట్టు తిట్టి వెళ్ళిపోతుంది. సీతార చాలా కంగారుగా తన భర్త పనిచేస్తున్న పొలం దగ్గరికి వెళ్తుంది. ఏమండి, వెంటనే ఆ ఫ్రిడ్జ్ తీసుకెళ్లి ఎక్కడైతే కొన్నారో అక్కడిచ్చేయండి.
తక్కువ రేటైనా పర్వాలేదు. వాడెంత ఇస్తాడో అంత తీసుకొని వచ్చేయండి. ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలండి, ఈ ఊరు వాళ్లకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ మాటలు విన్న సితార భర్త నవ్వుకుంటూ, వింత కనపడితే ఎవరికైనా అలాగే ఉంటుంది. నువ్వు ఫ్రిడ్జ్ తీసుకొస్తేనే ఇలా ఉంది, ఇక నువ్వు ఏసీ వాషింగ్ మిషన్ తీసుకొస్తే ఇంకెలా ఉంటుందో ఆలోచించు. సీతార ఆలోచనలో పడుతుంది. ఆమె ఇలా ఊహించుకుంటుంది. ఊరి వాళ్లందరూ బట్టలు తీసుకొచ్చి, మా బట్టలు వాషింగ్ మెషిన్లో వెయ్యి, మా బట్టలు వాషింగ్ మెషిన్లో వెయ్యి అంటూ కేకలు వేస్తూ ఉంటారు. దాన్ని ఊహించుకొని, వామ్మో, తలుచుకుంటేనే భయంకరంగా ఉంది, ముందు నేను చెప్పింది చేయండి. అందుకు సీతార భర్త సరే అని చెప్పి అక్కడ్నుంచి ఇంటికి వెళ్లి ఫ్రిడ్జ్ని తీసుకుని పట్నానికి వెళ్ళిపోతాడు. అదంతా చూస్తున్న ప్రజలు, ఫ్రిడ్జ్ పాడైపోయిందంట, అందుకే దాన్ని తీసుకొని వెళ్ళాడు. అవును, మరి ఫ్రిడ్జ్ ఉందని పొగరు చూపించింది కదా, అలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి అంటూ వాళ్లు చెప్పుకుంటూ పుకార్లు పుట్టించుకుంటూ ఉంటారు. సీతారా మాటలు విన్నప్పటికీ వాళ్లని పట్టించుకోకుండా వదిలేస్తుంది. చాలా సమయం తర్వాత భర్త ఇంటికొస్తాడు. సగానికి సగం డబ్బులొచ్చాయని చెబుతాడు. ఆ మాటలకు సీతారా బాధపడుతూ, పోనీలేండి, దాని గురించి వదిలేయండి, ఇదంతా నా వల్లే జరిగింది, నాకు బాగా బుద్ధొచ్చింది, డబ్బుకు డబ్బు పోవటమే కాకుండా అందరి చేత మాటలు పడాల్సొచ్చింది, ఇంక జీవితంలో బుద్ధుంటే ఇక్కడికి ఏమీ తీసుకురాను అని అంటుంది. ఆ మాటలకి అత్తగారు, అందుకేనే పెద్దవాళ్లు చెప్పినప్పుడు వినాలనేది, నువ్వు నా మాట వినలేదు, ఇప్పుడు చూసావుగా ఏం జరిగిందో, ఇంక బుద్ధొచ్చిందిగా, ఇక ఊర్లోకి ఏం తీసుకురావద్దు. అందుకు సీతార సరే అంటుంది. రోజులు గడిచాయి. మైనా, ఆరవలి ఇద్దరూ కూడా ఫ్రిడ్జ్ని తెచ్చుకుంటారు. ఊరి ప్రజలందరూ కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇక సీతారకి ఏదైతే జరిగిందో అదే కదా వాళ్లకి జరుగుతుంది. సీతార కథ ఎలా మొదలైందో అలా మొదలై చివరికి వాళ్లు కూడా ఫ్రిడ్జ్ని వెనక్కి పంపించేస్తారు. అప్పుడు వాళ్ళకనిపిస్తుంది సీతార పడిన బాధ ఏంటా అని. ఇక వాళ్లు సీతార దగ్గరకొచ్చి క్షమాపణలు చెప్పుకుంటారు. సీతార నవ్వటంతో వాళ్లు కూడా నవ్వుకుంటారు. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయడం మర్చిపోకండి.